ఇర్దడి గ్రామంలో దాదాపు గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఇటు గుట్ట దగ్గర ఫ్లాట్లలో గుడిసెలు వేసుకొని బతికేటి ఒడ్డెరకాళ్ళ దగ్గర ఉన్నాం మనం. ఇప్పుడు దాదాపు 30 సంవత్సరాల నుంచి ఊరికి దూరంగా ప్రతి ఒక్క నిత్యావసర వస్తువులకు ఊరికి దాదాపు 2 కిలోమీటర్ దూరంలో చిన్న చిన్న విషయాలకు కూడా ఊర్లకు పోయేంత పరిస్థితితోని వీళ్ళు బతుకుతున్నారు. ఇక్కడ వాళ్ళకు ఎవరికి కూడా ఒక గుంట భూమి లేదు, ఒక ఇల్లు లేదు. అందరూ గుడిసెలు వేసుకొని రేగులు పెట్టుకొని బతికే పరిస్థితి ఇక్కడ. కానీ ఇక్కడ ఇవాళ దాదాపు ఒక 20 నిమిషాలు 30 నిమిషాల సేపు జడివాన రావడం వల్ల దాదాపు 9 మంది కుటుంబాల జీవితాలు ఆగమామైపోయి రోడ్డున పడ్డాయి. ఎవరికి కూడా కనీసం నిత్యావసర వస్తువులు కానీ నిత్యావసర సరుకులు కానీ వాళ్ళకు కట్టుకునే బట్టలతో సహా మొత్తానికి అన్నీ కొట్టుకుపోవడంతో అందరూ ఇక్కడ బాధతో కూర్చొని ఉన్నారు. ఒక్కొక్కరిని చూస్తే ఇవే ఎవరికి మాకే కాదు ప్రతి ఒక్కరికి కూడా బాధ కల్పించే విషయం ఇది. దాదాపు ప్రభుత్వం కావచ్చు, మండల అధికారులు కావచ్చు, వీళ్ళపై దృష్టి సారించి ఇర్దండి గ్రామంపై దృష్టి సారించి ఈ గ్రామంకు 10 ఇండ్లు వచ్చినా కానీ ఆ 10 ఇండ్లు ఈ ఒడ్డెర కాలనీకే ఇచ్చి వీళ్ళందరినీ వాళ్ళ ఫ్లాట్లలో ఇల్లు కట్టించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మా ప్రభుత్వాన్ని వేడుకుంటూ దాదాపు కలెక్టర్ గారిని ఒక్కసారి ఇక్కడ ఈ ఏరియాకి వచ్చి విజిట్ చేసి ఈ ఆస్తి నష్టాన్ని ప్లస్ ఈ వాళ్ళకి జరిగిన నష్టం మొత్తాన్ని ఒకసారి గమనించాలని చెప్పి కలెక్టర్ గారిని ప్లస్ మంత్రి గారిని ఈ యొక్క ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. కళ్ళలు లేవు, ముంతలు లేవు, ఒక్క కట్టుకున్న బట్టలు లేవు, జాకెట్లు లేవు, పిల్లగాళ్ళ బట్టలు కూడా లేవు, అన్నీ ఒక కట్టె లేదు. మొత్తం రేకుల కట్టెలు సట్టు పోయినాయి సార్. గట్ల పోతే రేకులు కాదు, రేకులు అయితే మా బట్టలు కడికెలా చెట్లలో పెట్టినాయి. బుర్ర